చాలా ఆనందంగా ఉందండి. మన ఆటగాడి యాప్లో 3 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఆకలితోనే ఎంతమంది ఆటగాళ్ళు ఉన్నారని ఇప్పుడు అర్థమైంది. కొందరు ఏం అడుగుతున్నారంటే అన్న మా దగ్గర పాస్పోర్ట్ లేదన్న అడుగుతున్నారు. ఇంకొందరు ఏమంటున్నారంటే అన్న రోజుకి 10 ఆటలు అంటే కష్టం అన్నాను. మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇది ఆటగారి సిద్ధాంతం. మీరు రోజుకి 10 ఆటలు ఆడినప్పుడే కదా మీకు ఆటల మీద విరక్తి పడుతుంది. ఇది ఆటగారి సిద్ధాంతం. దానివల్ల మీకు ఏం అవ్వదు. మనం ముందుకు వెళ్దాము. మానవ సేవ మాధవ సేవ అన్నారు పెద్దలు. ఇక్కడ మనకి ప్రధాన సమస్య ఏమొచ్చిందంటే మన దగ్గర ఆటగాళ్ళ సంఖ్య 3 లక్షల మంది, కానీ థాయిలాండ్లో ఉన్న అమ్మాయిల సంఖ్య చూస్తే 10,000 నుంచి 15,000. ఎలాగా మా టీము ఆలోచిస్తుంది ఇంతమంది ఆటగాళ్ళు 3 లక్షల మంది ఆటగాళ్ళ కోరికను ఎలా తీర్చాలని. అది పక్కన పెడితే ఇంకో సమస్య ఏంటంటే మనకి మనిషికి 40,000 కదా, 10 మందికి 4 లక్షలు, 100 మందికి 4 కోట్లు, 1000 మందికి 40 కోట్లు, మనకు 1,00,000 మందికి వచ్చేసరికి ఎంత అయింది? 400 కోట్లు అవుతుంది. మన దగ్గర ఉన్న ఆటగాళ్ళ సంఖ్య ఎంత? 3 లక్షల మంది. ఎన్ని కోట్లు అయ్యాయి? 1,200 కోట్లు. స్పాన్సర్స్ అడుగుతున్నారు 1,200 కోట్లు ఎక్కడి నుంచి తెస్తామని విషయం. ఇంతమంది ఆకలితో ఉన్నారు, ఇంతమంది ఆకలి ఎలా తీరుస్తామని అంటున్నారు. నేను అన్నాను మన ప్రయత్నం మనం చేద్దాం, మన ప్రయత్నం మనం చేయాలి. తర్వాత అంతా దేవుడికి ఎరుక, ముందైతే మన ప్రయత్నం మనం చేద్దాం. నాతి యూ వాంట్ టు సే సంథింగ్? నమస్తే, బాగున్నారా? అందరూ బాగున్నా. నాతి చాలా మంచి అమ్మాయి, అసలు బ్యూటిఫుల్ డ్రెస్ చాలా బాగుంది. ఓకే, లెట్స్ గో.